ఇద్దరు మటుకు పుట్టిన పావు గంటకే చనిపోయారు. ప్రైవేట్కి పంపించానండి. ప్రైవేట్ నుంచి ఇంటికి వస్తా డిసెంబర్ 25వ తారీఖున అది కన్ను మూసిందండి. లారీ కింద పడి బా. ఇక మా వాళ్ళకి క్యాన్సర్ జబ్బు వచ్చిందండి. ఎవరికి? నా భార్యకి. ఏమన్నారంటే సంవత్సరం కన్నా ఎక్కువ బ్రతకదు, నెల మందులు వాడితే తప్పనిచ్చి సంవత్సరం కన్నా ఎక్కువ బ్రతకదని చెప్పేసి నిమ్స్ హాస్పిటల్లో చెప్పారండి. అప్పుడు ముక్కులమ్మట నోటమ్మట రక్తం పట్టం మొదలుపెట్టి. ఎవరికి? నాకు. ఏం జరిగింది కూడా నాకు తెలియదండి. చేసి ఇక ఆఖరికి ఏం చేయమంటే వాడు కష్టపట్టే చూడకపోయాడు. లక్షల రూపాయలు చేసే కొడుకే చచ్చిపోయాడు. ఈ డబ్బులు నన్ను ముద్దరించు తీయనాకే అని చెప్పేసి నేను బయటకు వచ్చాను. నా 50 పైసలు నేను తీసుకోలేదండి. బాబు చనిపోయిన తర్వాత కోడలతో టార్చర్ ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఇక ఆమె సిగ్గు చెరువు నీవు నెత్తులున్నాడు అయితే నేను వండిన అన్నం తినకూడదని అన్నదండి. బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చాక వీళ్ళేమో లారీ మాట్లాడుకొని సామాన్ అంతా వేసుకొని వీళ్ళు వెళ్ళిపోయారు. నేను బయటకు వచ్చిన తర్వాత దేవుడి గుళ్ళో 4 రోజులు పడుకున్నానండి. అమ్మవారి గుళ్ళో 4 రోజులు పడుకున్నా. ఎన్ని రోజులు పడుకున్నారు? 4 రోజులు అండి. మరి నైట్ ఆకలి అవుతుంది కదా? నైట్ ఏం చేయనండి, ఏ ఇడ్లీయో తినండి. మంచం చూపెట్టారు, ఈ మంచం మీద పడుకోమన్నారు. మంచం మీద సంచులు అక్కడ పెట్టాను. అవును. ఏది ఎలాగున్నా చాలా పొద్దు ఎక్కింది. ముందు భోజనం చేయమని అన్నారు. భోజనం చేయటం జరిగింది.